అభివృద్ధికి మరియు వ్యతిరేక ద్రోహులకు జరుగుతున్న ఈ సమరం, ఈ మున్సిపల్ ఎలక్షను ఆత్మకూరు అభివృద్ధి వైపు మనం ఉండాలన్నా, వ్యతిరేక ద్రోహుల వైపు ఉండాలన్నా అనేది ఆత్మకూరు ప్రజలు ఆలోచించుకోవాల్సిన టైం ఉంది. చరిత్రలో ఆత్మకూరు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ రోజు మన నాయకులు, ప్రియతమ నాయకులు వాకిటి శ్రీహరణ గారు మనకు చేసి చూపిస్తుండ్రు. ఇలాంటి టైంలో ఆత్మకూరులో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రలో నేను చెప్తున్న ఒకటి, చరిత్రలో ఇప్పుడు ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ఇచ్చే సంక్షేమ పథకాలు ఒకటైతే ఓన్లీ ఆత్మకూరు దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి 123 కోట్ల బ్రిడ్జితోన ఆత్మకూరు రూపు రేఖలు మారిపోతున్నవి. ఒక్క సంవత్సరం లోపల చూడండి ఆత్మకూరు స్థాయి ఏ విధంగా నిలబడుతుందో. ఆ 123 కోట్ల బ్రిడ్జి మనకు పనులు త్వరగతిన పూర్తి కావాలి అనుకుంటే మన ఆత్మకూరు అంతా అభివృద్ధి వైపు మనం నిలబడాలి. అనే ఈ విధంలో మనకు ఆత్మకూరుకు మనం ఎంతైతే మద్దతు తెలుపుతామో మనం అనుకున్న పనులన్నీ త్వరగా నెరవేరుతాయి. లేదంటే మనం ద్రోహుల వైపు వెళ్ళామంటే ఈ పనులు మందకోడిగా సాగిపోతాయి. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10 వార్డులకు 10 వార్డులు గెలిపించి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 సంవత్సరములు ఇంకా 3 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకుంటే ఇక్కడ మనం ఒక పీజీ కాలేజీని అడిగినాం, పీజీ కాలేజీ చేసుకుంటున్నాం. ఒకటి ఆర్టీసీ డిపో ఉంది, ఆర్టీసీ డిపోని చేసుకుంటున్నాం. తర్వాత ఏదైతే మనం చెరుకట్ట వెడల్పుందో దాన్ని చేసుకుంటున్నాం. ఆత్మకూరు పట్టణాన్ని సుందరీకరణ తీర్చిదిద్దే కార్యక్రమం మన మంత్రివర్యులు తీసుకున్నారు. కాబట్టి మనం ఏం చేయాల్సింది లేదు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులకు బలపరచడమే మనం చేయాల్సిన పని. ఈ ఒక్క ఓటు అభివృద్ధికి నినాదం అవుతుంది, అభివృద్ధికి బాట వేస్తుంది. అందుకొరకే ఈ బీజేపీ టీఆర్ఎస్ నాయకులు అనైతిక పొత్తు పెట్టుకొని ఈ అభివృద్ధిని అడ్డుకోవాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. కాబట్టి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రతి ఓటరు మన ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఓటరు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. మనకు కావాల్సింది ఆత్మకూరు అభివృద్ధి కాబట్టి మనం ఆత్మకూరు అభివృద్ధికి పాటుపడాలి. ఇదే విధంగా మన 10వ వార్డులో జుబేదమ్మ గారికి ఓటు వేసి మనం బలపరిస్తేనే ఈ ఆత్మకూరు అభివృద్ధి జరుగుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు పేరున మనం ఆత్మకూరు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఆత్మకూరు అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. ఈ బీజేపీ టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి. వీళ్ళు 10 ఏళ్ళలో వీళ్ళకి అధికారం ఇచ్చినాం, ఏమి చేసింది లేదు, మనం చూసినాం. అందుకొరకే ఆవుకు గడ్డేస్తేనే పాలు విండుతుంది, దున్నపోతు గడ్డేసి ఆవు పాలు వినకపోతే పాలు రావు. అందుకొరకే మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ నాయకులకు సరైన బుద్ధి డిపాజిట్ రాకూడదు. డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడిస్తేనే మన ఆత్మకూరు అభివృద్ధి జరుగుతుంది. నేను మరీ ప్రతి ఒక్కరిని నేను ఆత్మకూరు అభివృద్ధికి ఆకాంక్షించే వ్యక్తిని. ప్రతి ఒక్కరూ మనం అందరం ఏదైతే ఆత్మకూరు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామో వారందరం ఆత్మకూరు అభివృద్ధికి కావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తమూర్తికి ఓటేసి గెలిపించాలని మరీ పెట్టుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.